నెక్స్ట్ డే ద్వారకా దగ్గరలోని ప్రదేశాలను చూడడానికి ఒక బస్సు అయితే మాట్లాడారనమాట. సో, ఖచ్చితంగా ద్వారకాలోని ప్రదేశాలను చూడాలి అంటే రాధే రాధే ట్రావెల్స్ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మీట్ అవ్వాలి. సో, రాధే రాధే ట్రావెల్స్ అయితే మనకి రీజనబుల్‌గా వస్తాయన్నమాట. సో, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న నాగేశ్వర్ టెంపుల్‌కి అయితే మేము వెళ్ళాము. సో, వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. మేము లాంగ్ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారు. నాగేశ్వరం అనేది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అనమాట. సో, స్వయంభూ లింగాలు అంటారు కదా అవి. గుజరాత్ ట్రిప్‌లో అయితే మనం 2 స్వయంభూ లింగాలను దర్శించుకోవచ్చు. ఒకటి నాగేశ్వరం, ఇంకొకటి సోమనాథ్. అండ్ కొన్ని టెంపుల్స్‌లో మొబైల్స్ అలౌ చేశారు కాబట్టి సో, వీడియో రికార్డ్ చేయడానికైతే కుదిరింది. నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. పూర్వమే ఇక్కడ నాగజాతి ఎక్కువగా నివసించేదట. సో, దానికి ప్రతిష్టగా శివలింగం పైన నాగపడగలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే బేట్ ద్వారకా బయలుదేరామనమాట. సో, బేట్ ద్వారకా అంటే శ్రీకృష్ణుడు తన భార్యలతో నివాసం ఉండే స్థలం. సో, అక్కడికి వెళ్ళాలి అంటే మనం మధ్యలో సముద్రం దాటి వెళ్ళాలి. అండ్ ఇదంతా ఒకప్పుడు ద్వారకా అని చెప్పొచ్చు. సో, ద్వారకా అంతా ఇక్కడ మునిగిపోయిందని అంటూ ఉంటారు. సో, ఈ సముద్ర గర్భంలోనే ద్వారకా ఇప్పటికీ శిథిలావస్థలో ఉందని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే టెంపుల్ వీడియో అయితే మిస్ అయింది. సో, టెంపుల్ క్లోజ్ అయిపోతుందన్న టైంలో హడావిడిగా వెళ్ళిపోయాము. వీడియో తీయలేదు. సో, బేట్ ద్వారకా నుంచి మేమైతే బీచ్‌కి వెళ్ళామన్నమాట. సో, బీచ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మా విరాజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ లాస్ట్ టైం వైజాగ్ బీచ్‌కి వెళ్ళినప్పుడు అయితే వాడు ఎంత పేచీ పెట్టాడో అంతకంటే డబల్ ఎంజాయ్ చేశాడు ఇప్పుడు. సో, వాడు వాటర్‌తో చాలా బాగా ఆడుకున్నాడు. అక్కడి నుంచి రానని ఏడ్చాడు. బీచ్ దగ్గర నుంచి మేమైతే రుక్మిణీదేవి ఆలయానికి వెళ్ళాము. రుక్మిణీదేవి ఆలయం అయితే శ్రీకృష్ణుడి ఆలయానికి కొంచెం దూరంగా ఉంటుందంట. సో, అది ఎందుకు అంటే పురాణాల ప్రకారం
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని ఇంటికి ఆహ్వానించారట. అప్పుడు దుర్వాస మహర్షి తనను తమ స్వహస్తాలపై తీసుకువెళ్తే వస్తామని అన్నారంట. ఆ టైంలో రుక్మిణీదేవికి దాహంగా ఉంటే శ్రీకృష్ణుడు భూమాత నుంచి నీటిని అడిగి రుక్మిణీదేవికి ఇచ్చారట. అప్పుడు రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని అడగకుండా మంచినీళ్ళు తాగుతారా అని అడగకుండా తానే ముందుగా సేవించిందట. దానికి కోపం వచ్చిన దుర్వాస మహర్షి రుక్మిణీదేవిని శపించారట. నువ్వు భర్తకి దూరంగా ఉండు అని. అందుకే శ్రీకృష్ణుడికి దూరంగా టెంపుల్ ఉంది. అండ్ అలానే దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ రోజుతో ఈ డే అనేది అయిపోయింది. అక్కడి నుంచి మేము నెక్స్ట్ డే సోమనాథ్ అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. రాళ్ళు కడిసావా?